ఒకటే జీవితం, ఒక్కసారే బతుకుతాం. ఈ జీవితం నీది. ఎవరూ నీ కోసం పుట్టలేదు, నువ్వు ఎవరి కోసం పుట్టలేదు. ఏం చేసినా నీకోసం చెయ్యి, నచ్చిందే చెయ్యి, నీకు నచ్చినట్టే బతుకు. ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. నవ్వుతూ తీసుకెళ్లి నదిలోకి తోసేస్తారు. మన బతుకే 3 నాళ్ల ముచ్చట. దానికి 16 రోజులు పెళ్ళెందుకు? మనవలు మనవరాళ్ళ దాకా బానిసకు బతుకెందుకు? లైఫ్ అంటే నదిలో కొట్టుకుపోవడం కాదు, అందమైన కరేబియన్ క్రూజ్ ట్రిప్లా ఉండాలి. పెళ్ళంటే 100 ఏళ్ల పెంట. ఆ ఒక్క తప్పు చేస్తే ఆ తర్వాత నువ్వు ఎన్ని ఫిలాసఫీలు చదివినా ఉపయోగం లేదు. నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో. నువ్వు కన్న కలలన్నీ కాగితం మీద రాసుకో. నీ కలలో నువ్వెప్పుడూ ఒంటరివే. అందుకే నువ్వు కూడా ఒంటరిగా ఉంటేనే నీ కలలు తీరుతాయి. ఎవరికి ఏ ప్రామిస్ చేయనని నీ మీద నువ్వు ఒట్టేసుకో. నీకంటూ ఒక ప్రపంచం సృష్టించుకో. అందులో కసిగా బతికే. లైఫ్ని మొనోటనస్గా పెట్టుకోవద్దు. రోజు వర్కౌట్ చేయి. స్వెట్ రావాలి, షర్ట్ తడవాలి, అలసిపోవాలి. అలసిపోతేనే పడుకో. పసి పిల్లాళ్ళ నిద్రపో. దేనికి భయపడద్దు. భయపడితే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఎక్కువ వర్రీ అయితే స్టమక్ అప్సెట్ అవుద్ది. యాంగర్ కంట్రోల్ చేయలేకపోతే లివర్ దొబ్బుద్ది. ప్రతిదానికి స్ట్రెస్ ఫీల్ అవుతూ పోతే ఆ గుండె ఆగిపోద్ది. కామ్గా ఉండటం నేర్చుకో. మతాలు గ్రంథాలు మనకెందుకు? ఆ కుక్కలా సరదాగా ఉండగలిగితే చాలు. నువ్వు మెడిటేషన్ చేయక్కర్లేదు. కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే నవ్వుకుంటూ బతికేయచ్చు. పనే దైవం అనుకుంటే నీకు ఏ దేవుడు అవసరం లేదు. స్పెషల్గా దేశానికి సేవ చేయని అవసరం లేదు. 10 మందికి తిండి పెట్టాలి. సొసైటీని సీరియస్గా తీసుకోవద్దు. లుచ్చాలు లఫుట్లు తప్ప ఎవరున్నారు అక్కడ? పని చేసుకో, దాచుకో. అమ్మ నాన్నని, నాన్న వాళ్ళని చూసుకో. అలా ఆకాశంలోకి చూడు. పక్షులన్నీ మైగ్రేట్ అవుతున్నాయి. ఈ సమ్మర్లో నువ్వు మాత్రం ఇక్కడ ఏం పీకుతావు? వాటిలాగే నువ్వు ట్రావెల్ చేయి. అలా తిరిగిరా. బోల్డ్ అంత ప్రపంచం ఉంది. ఎన్నో చూడొచ్చు, ఎందరినో కలవచ్చు. అనుక్షణం బతికితే చాలు, అదే జీవితం. ప్రేమించటం నీ క్యారెక్టర్ అవ్వాలి. ప్రేమించుకుంటూ పో.